ఎల్బీ నగర్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ వారి సమస్యలు పరిష్కరించాలని మన్సూరాబాద్ చౌరస్తా నుండి ఎల్బీ నగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహాల వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్యాకర్స్ అండ్ మూవర్స్ డీసీఎం వ్యాన్లో గతంలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు సిటీలోకి ఎంట్రీ ఉండేది అని, నో ఎంట్రీ టైంలో కూడా ట్రాఫిక్ పోలీసులు 500 రూపాయల పైన ఫైన్ వేసి పంపేవారు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం అనుకోని పరిస్థితుల్లో నో ఎంట్రీ టైంలో సిటీలోకి వెంటనే మా బండిని సీజ్ చేసి ఆర్డీఓకి అప్పజెప్తామని ప్రకటించారు. అలా చేయడం వలన వాహనాలు ఒకరోజు మొత్తం ఆర్డీఓ పరిధిలో ఉండి మరుసటి రోజు జరిమానా కట్టి డీసీఎం వ్యానులను విడిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా చేయడం వలన తీవ్రంగా నష్టపోతున్నామని, దానివల్ల ప్యాకర్స్ అండ్ మూవర్స్ పనులను నమ్ముకొని బతుకుతున్న కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఉన్న దాని మాదిరిగా కాక కానీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వర్క్స్ చేస్తున్న డీసీఎంలను గుర్తించి వారికి నో ఎంట్రీ టైంలో కూడా ఎంట్రీ కల్పించాల్సిందిగా కోరారు. మంత్రి గారికి ధన్యవాదాలు. మాది ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ హైదరాబాద్లో గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలుగా చేస్తున్నాము. మాకు నో ఎంట్రీ సమస్య పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 600 చలాన్ రాసి కూడా నో ఎంట్రీ పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. దానివల్ల మాకు షిఫ్టింగ్లోకి ఇబ్బంది అవుతుంది. గతంలో 12ంటికి వచ్చినా, 2 గంటలకు వచ్చినా, 3 గంటలకు వచ్చినా మాకు 600 చలాన్ రాసి పంపించేవాళ్ళు. ఇప్పుడు నైటు 10:30 అయినా కూడా బండ్లు వదిలిపెడతలేదు. మళ్ళీ చలాన్లు కూడా 600 పోయి ఇప్పుడు 1600, 1500 రాస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా యందు దయ ఉంచి మాకు నో ఎంట్రీ పర్మిషన్ రద్దు చేసి మాకు పాల బండ్ల లెక్క, వాటర్ ట్యాంకర్ లెక్క, డీజిల్ ట్యాంకర్ లెక్క మాకు కూడా పర్మిషన్ ఇచ్చి మేము కూడా ప్రజల సర్వీస్ చేస్తున్నాము. మేము కూడా పాల బండ్లు, ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు, నీళ్ళ ట్యాంకర్లు ప్లస్ డీజిల్ ట్యాంకర్ లెక్క మేము కూడా ప్రజలకు సేవ చేస్తున్నాము. మేము హౌస్ షిఫ్టింగ్ చేస్తున్నాము. మేము కూడా ఇల్లు ఖాళీ చేస్తున్నాము. మాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. 9వ తారీఖు నుంచి కొత్త, అంటే ఇది ఆల్రెడీ పాత జీవోనే ఉందిలే యాక్చువల్గా. కానీ మాకు ఇదివరకు తిరగడానికి వెసులుబాటు ఉండేది. చలాన్ కట్టుకొని మేము తిరిగేవాళ్ళం, 24 అవర్స్ తిరిగేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 12 నుంచి 12 దాకా వెహికల్స్ ఆపుతున్నారు. ఎంట్రీ టైంలోనే మీరు వెళ్ళిపోవాలి, చలాన్ కట్టుకోవాలి, ఎంట్రీ టైం దాకా మీరు ఆగాలి, నైట్ 10:30 దాకా ఆగాలని ఇప్పుడు కొత్తగా ఈ రూల్స్ తీసుకొచ్చారు. అయితే మాకేమైందంటే ఈ హౌస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి మాకు ఈ టైం ప్రకారం చేయాలంటే మేము కస్టమర్లకు సర్వీస్ చేయలేము. కాబట్టి మాకేందంటే వెసులుబాటు, తిరగడానికి వెసులుబాటు కల్పించాలి, లేదంటే మాకు పాసులన్నా ఇవ్వాలి అని మేము సీఎం గారిని విజ్ఞప్తి చేస్తున్నాము.